టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. వరుసగా 3 విజయాలు సాధించి ఇప్పటికే సూపర్ 8 కు అర్హత సాధించింది. ఇక రేపు శనివారం కెనడాతో నామమాత్రపు గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తర్వాత సూపర్ 8 లో భాగంగా జూన్ 20, 22, 24 తేదీల్లో టీమిండియా మ్యాచ్లు ఆడనుంది. ఈ మ్యాచ్లన్నీ వెస్టిండీస్ లో జరగనున్న విషయం తెలిసింది. అయితే ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోసులో ఉన్న టీమిండియాలో సూపర్ 8 సమయంలో ఒక మార్పుతో తప్పకుండా బరిలోకి దిగాలని మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆడుతున్న టీం నుంచి ఓ స్టార్ బౌలర్ ను పక్కన పెట్టాలని అంటున్నాడు. వెస్టిండీస్ పిచ్లు స్పిన్ కు కాస్త అనుకూలంగా ఉంటాయని, అందుకోసం ప్రస్తుతం ఆడుతున్న 3 పేసర్లలో ఒకరిని పక్కన పెట్టి స్పిన్నర్ ను ప్లేయింగ్ 11 కు తీసుకోవాలని కుంబ్లే సూచించాడు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ ముగ్గురు కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురులో సిరాజ్ ను తప్పించి అతడి స్థానంలో కుల్దీప్ కి అవకాశం ఇవ్వాలని కుంబ్లే పేర్కొన్నాడు. బుమ్రాతో పాటు హర్షదీప్ ను కొనసాగించాలని కుంబ్లే సూచించాడు. జట్టులో హార్దిక్ పాండ్యా రూపంలో 3వ పేసర్ ఉన్నాడని, దాంతో సిరాజ్ అవసరం జట్టుకు ఉండదని అన్నాడు. వెస్టిండీస్ లోని పిచ్చిలపై 3 స్పిన్నర్లతో బరిలోకి దిగడమే భారత్ కు మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. జడేజా, అక్షర్ పటేల్ రూపంలో ఇప్పటికే జట్టులో 2 స్పిన్నర్లు ఉన్నారు. వీరికి తోడు కుల్దీప్ లేదా యజ్వేంద్ర చాహలలో ఒకరు 3వ స్పిన్నర్ గా బరిలోకి దించాలని, అందుకోసం సిరాజ్ ను పక్కన పెట్టడమే ఉత్తమమని కుంబ్లే పేర్కొన్నాడు. ఎందుకంటే బుమ్రాతో పాటు హర్షదీప్ సింగ్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడని, అందుకే సిరాజ్ ను టీం నుంచి పక్కన పెట్టి స్పిన్నర్ ను తీసుకోవాలని, వెస్టిండీస్ పిచ్చిలపై ఇది ఎంతో మేలు చేస్తుందంటూ కుంబ్లే పేర్కొన్నాడు.